జ్యోతిషంలో ధనానికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే 4 భావాలు. ఏంటంటే ద్వితీయ భావం అంటే రెండవ భావం సంపాదించిన ధనం ఎంత ఉందో చెప్తుంది. 11వ భావం ఆదాయం, లాభము. 6వ భావం అప్పులు, ఖర్చులు, శత్రువులు. 12వ భావం ఖర్చులు, నష్టాలు. ఇలా 4 భావాలు ఉంటాయి. ఇప్పుడు 4 భావాల మధ్య ఏ గ్రహం ఎలా కూర్చుందనే విషయాన్ని బట్టి మన ఆర్థిక జీవితం నిర్ణయించబడుతుంది. ఉదాహరణకి ఒకతనికి ద్వితీయ భావం బలంగా ఉందనుకుందాం. వ్యక్తి డబ్బు నిలబెట్టుకుంటాడు అతను. 11వ భావం బలంగా ఉంటే సంపాదన బాగుంటుంది. కానీ ఈ 2 బాగుండి 12వ భావం యాక్టివ్గా లేకపోతే ఎంత సంపాదించినా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అంటే లీకేజ్ అనమాట. ఇక్కడే చాలా మంది తన జీవితంలో కనిపించే ఒక డేంజరస్ ప్యాటర్న్ గురించి మాట్లాడదాం. అదేంటంటే సాలరీ పెరిగిన ప్రతిసారి ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. ఇది ఒక సాధారణ విషయం అనుకుంటాం, కానీ కాదు. ఇది లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటారు ఎకనామిక్స్ లో. జ్యోతిషంలో దీని వెనుక ప్రధాన పాత్ర పోషించేటువంటి గ్రహం ఏది ఒకటి ఉంది, అది శుక్రుడు. ఈ శుక్రుడు అంటేనే భోగం అనమాట, లాలసత, లగ్జరీ, సౌకర్యాలు, ఆనందము, స్టేటస్. ఇలా శుక్రుడు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనిషికి మంచి జీవితం కావాలనే కోరిక పెరుగుతుంది. ఇది తప్పు కాదండి. కానీ రాహు అనే గ్రహం శుక్రుడితో కలిసినప్పుడు ఏమవుతుందంటే ఈ అవసరాలు కోరికలుగా మారుతాయి.